నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సాఫీగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. నిధుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచాలన్న భట్టి. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు పోరుబాట. అరెస్టు చేసిన పోలీసులు, ఖండించిన బీజేపీ బీఆర్ఎస్. సర్పంచ్లకు మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామన్న పున్నం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దన్న మంత్రి. ఉత్తరాఖండ్లోని అల్మోడాలో లోయలో పడ్డ ప్రైవేట్ బస్. 36 మంది మృతి. ప్రమాదంపై ప్రముఖుల విచారణ. ఎన్డీఏ ఇండియా కూటమికి అగ్ని పరీక్షగా జార్ఖండ్ ఎన్నికలు. హామీలతో ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీ. రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్న 7.5 కోట్ల మంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులుగా నియమించిన ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించి సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. జాయింట్ వెంచర్స్కు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారని కమిటీ వేసి వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ప్లాట్ల స్థితిగతులపై సబ్ కమిటీ సమీక్షించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఆ శాఖను ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలా, మరో 3 సభ్యులకు కూడా నియమించాలా అని సమాలోచనలు జరుగుతున్నాయి. విశ్రాంత ఐఏఎస్ అధికారికి కమిషన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. న్యాయస్థానాల ఆదేశాల మేరకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విధి విధానాలు, కాలపరిమితి వంటి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రత్యేక కమిషన్ ఇవాళ ఏర్పాటు కానుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పని భారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరో 3 సభ్యులను కూడా నియమించాలన్న సూచనలు కూడా పరిశీలిస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు తదితరుల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై అప్పీలు చేయాలని న్యాయ నిపుణులు సూచించినప్పటికీ ముఖ్యమంత్రి నిరాకరించినట్లు సమాచారం. అప్పీలు తేలడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో మళ్లీ న్యాయపరమైన సమస్యలు రావచ్చునన్న ఉద్దేశంతో కోర్టు చెప్పినట్లు నడుచుకోవాలని సీఎం సూచించారు. దీంతో ఏకసభ్య ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే ప్రక్రియలో భాగంగా ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. బీసీలతో పాటు అన్ని కుటుంబాల నుంచి 75 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ చేపట్టనున్న ఈ సర్వే కోసం సుమారు 80,000 మందికి శిక్షణ కూడా ఇచ్చారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు ఇప్పటికే పలు ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ జరిపి బీసీ సంఘాలు, మేధావులు, నిపుణుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. వాటిని ప్రత్యేక కమిషన్కు అప్పగించాలా లేక మళ్లీ తాజాగా బహిరంగ విచారణ జరపాలా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాల కల్పన నిమిత్తం ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనలో న్యాయ వివాదాలకు తావుండకూడదనే భావనతో సీఎం హైకోర్టు తీర్పు సూచనలకు అనుగుణంగా ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమన్నారు. బలహీన వర్గాలలో ఉన్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపై వివరాల సేకరణ బీసీలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ లేఖను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కూడా పంపించారు. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఆందోళన బాటపట్టారు. శాంతియుత నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వచ్చిన మాజీలను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామాల్లో వేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించాలని హైదరాబాద్కు వచ్చిన మాజీలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అరెస్టులను బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఖండించారు. పల్లెలు బాగు కోసం కృషి చేస్తే బిల్లులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టారు. సర్పంచుల సంఘం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాజధానికొచ్చే సీఎంను కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. బంజారా హిల్స్ లో సమావేశమైన మాజీ సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం స్టేషన్ కు తరలించారు. అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టి గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేస్తే 2019 నుంచి 2024 వరకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నట్టు వివరించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అరెస్టు చేయడం సరికాదన్నారు. మాజీ సర్పంచ్ల అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన వారిని రోడ్డున పడేయడం దారుణమని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ తిరుమలగిరి వద్ద రోడ్డుపై నిరసన తెలిపారు. మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్లతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద విమర్శలు చేసి అధికారంలోకి రాగానే కనీసం సర్పంచ్లది ఒక స్పష్టమైన వైఖరి, మా పెండింగ్ బిల్లులు కనీసం నెలకిస్తావా 2 నెలలకిస్తావా అనేది కూడా లేదు. కానీ ఇప్పుడు హడావిడిగా డిసెంబర్లో ఎన్నికలు అన్ని వస్తుంది కాబట్టి మా పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆనాడున్నటువంటి లోకల్ బాడీ కలెక్టర్లు ఏర్పాటు చేసి ఐఏఎస్ని పెట్టి తప్పకుండా మీరు ఈ పనులు చేయాలి, చేయకపోతే మళ్ళీ సస్పెండ్ చేస్తాం, రిమూవ్ చేస్తాం, పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాలు బీకేస్తాం అంటే మా సొంతం డబ్బులు భూములు అమ్మి లేకపోతే భూములు తడకా పెట్టి రకరకాల బంగారు పెండ్లం పుస్తకమెట్లను తాకట్టు పెట్టి మరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సర్పంచులు ఆత్మహత్య చేసుకోవద్దు, మా దృష్టిలో ఉంది. మేము తప్పకుండా మీ యొక్క సమస్య, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తాం. మీకు రావాల్సిన 1300 కోట్ల రూపాయలు మేము వచ్చిన వెంటనే పెద్ద పని మీకు రిలీజ్ చేస్తామని చెప్పాడు గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పుడు కూడా స్పందన లేదు. 1,50,000 కోట్లతోని మూసీ ప్రాజెక్టు చేస్తా అంటావు, 1,000 కోట్ల రూపాయలతోని కార్యక్రమాలు చేస్తా అంటావు. మరి గ్రామాలను బాగు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి మరి దేశానికి పట్టుకొమ్మలుగా అభివృద్ధి చేసిన గ్రామాల పెండింగ్ బిల్లులు ఎందుకు ఆపుతా ఉన్నావు? ఈరోజు ఈ అరెస్టు పరిష్కారం కాదు. మాట్లాడండి, చర్చించండి. మేమేమైనా పోరాటానికి వచ్చినామా? ముఖ్యమంత్రిని ఏమైనా అంటిమా? ఇంకెవరినైనా అంటిమా? చేసిన పనికి బిల్లు ఇవ్వయా ప్రభు అంటున్నాం. 12 నెలలే పైసలు వస్తలేవు, అప్పుల పాలైపోయినాం. పెండ్లాం పిల్లల మీద ఉన్న బంగారం కుదబెట్టిన మా వాళ్ళు, కుదబెట్టిన బంగారం కూడా వాడు అటే అమ్ముకుంటట్టున్నాడు. మిత్తిలకే బంగారం పోయేటట్టున్నది. మా జీవితాలు ఆగమవుతున్నాయి. ఉన్న ఇల్లు అమ్ముకునే కాడికి వచ్చింది. గా పెండింగ్ బిల్లులు ఇవ్వమని ఇలా సర్పంచులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. మాజీ సర్పంచులను జిల్లాల్లోనూ ఎక్కడికెక్కడ అరెస్టు చేశారు. ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు హైదరాబాద్ లో నిరసన తెలిపేందుకు వస్తున్న మాజీలను అక్కడే అరెస్టు చేసి ఆయా స్టేషన్లకు తరలించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో మాజీ సర్పంచులను ఆదివారం రాత్రి ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్ కు బయలుదేరిన మాజీలను డిచ్పల్లిలో అరెస్టు చేశారు. అరెస్టైన మాజీలు ఆయా స్టేషన్ల వద్ద నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. పెండింగ్ బిల్లులతో మాజీ సర్పంచులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఇందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే కారణమన్నారు. ఇలా అడుక్కునే పరిస్థితి వచ్చి పెట్రోల్ బంక్ లో పనిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. మేము పెండింగ్ బకాయిలు సర్పంచ్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వాళ్ళు బిచ్చ పనులు చేశారు, ఆదుకుంటా ఉన్నారు, వీళ్ళు ఆదుకుంటారు. చేసిన పనులకు మాత్రమే పైసలు పడుతున్నారు. లక్షల బిల్లులు బకాయి ఇవ్వాలి వాళ్ళకి, బకాయిలు వాళ్ళకి 1,50,000 కోట్లు పెట్టి మూసినది కట్టడానికి పైసలు, మూసినది శుద్ధీకరణ పైసలు ఉంటాయి. ఈ సర్పంచ్లు ఇవ్వాలి, సరే చేస్తారు ఎలక్షన్స్ వల్ల. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సర్పంచ్లు, మాజీ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుణపడ చెప్తారు.
మాజీ సర్పంచుల ఆందోళనలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క స్పందించారు. మార్చిలోపు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని, అనవసరంగా రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్పంచులు ఈ పరిస్థితికి కారణమైన బీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే మాజీ సర్పంచులను బీఆర్ఎస్ వాడుకుంటోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. సర్పంచులను ఈ పరిస్థితికి కారణమైన కేసీఆర్, హరీష్ ఇళ్ల వద్ద ధర్నాలు చేయాలని సీతక్క వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బిల్లులు పెండింగ్లో నిలిచిపోయాయన్నారు. సంపినోడే తద్దినం చేసినట్టుగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు ఇవ్వక వాళ్ళతోటి బలవంతంగా పనులు చేయించి, మరి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వాళ్ళ ఆత్మహత్యకు కారణమైనటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ డ్రామాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మీ దగ్గర ఆర్థిక శాఖ పెట్టుకొని, మీ చేతిలో అధికారం పెట్టుకొని బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా మీద బురద జల్లేది కేవలం ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసి అడ్డదారులు ఎట్లా అధికారానికి రావాలనే కదా మీ యొక్క కుట్రలు. ఈ ప్రభుత్వంలో 2022 జూలై నుంచి ఇప్పటి వరకు ఏ బిల్లులున్నాయో అవన్నీ మేము చెల్లించుకుంటూ వస్తున్నాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అన్నట్లుగానే ప్రభుత్వం ఏడాదిలోనే రెండోసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గత మేలో తొలిసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్ తాజాగా మరోమారు నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్గా ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 20వ తేదీలోపు టెట్ రాసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ స్పష్టం చేశారు. పాఠశాల విద్యా అధికారిక వెబ్సైట్లో మరింత సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని పేర్కొన్న సర్కార్ ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ నిర్వహించగా మరోమారు నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 6 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించగా జనవరిలో జరిగేది 7వసారి కానుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సబ్బండ వర్గాలను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్న కాంగ్రెస్ అగ్రనేతకు ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. 10 ఏళ్లు పచ్చగా ఉన్న రాష్ట్రం ఏడాది పాలనలోనే ఏ విధంగా 100 ఏళ్ల విధ్వంసానికి గురైందో గుర్తు చేయదలుచుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కష్టం వచ్చినా వెంటనే వస్తానని చెప్పి తీరా గద్దెనెక్కిన తర్వాత ఆ మాట మరిచారని మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైదరాబాదితులు ఇలా సమాజంలో అన్ని వర్గాలను నయవంచనకు గురిచేశారని ఆరోపించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని ఆసుపత్రులన్నింటినీ ఆధునికీకరణ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతీయ ఆసుపత్రిలో 50 లక్షలతో ఏర్పాటు చేసిన 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో క్రమక్రమంగా అన్ని ఆసుపత్రులను మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడించారు. అనంతరం కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ స్టేజ్ వద్ద నూతనంగా నిర్మాణం చేసిన సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్సీడీ కేంద్రాన్ని, ట్రామా సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. క్యాన్సరే కానీ, డయాబెటీసే కానీ పేదవానికి అది అర్థం కాదు. అవి ఒక స్టేజ్ 2 స్టేజ్ పోయిన తర్వాత క్యాన్సర్ అర్థం అవుతుంది. కానీ ముందే జాగ్రత్త పడుతూ ఏరియా హాస్పిటల్స్కు, డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్స్కు అవసరం 30-35 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. పేదవాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కనుక త్వరలోనే ఈ నర్సాపూర్ కూడా ఒక ఎన్సీడీ క్లినిక్ అంటే పాలసీ నిర్ణయం తీసుకున్నాము. త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. నర్సాపూర్ ప్రాంతానికి ఒక ఎన్సీడీ క్లినిక్, దానికి తోడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కూడా మేము మంజూరు చేస్తున్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయానికి బోటు సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 10 లక్షలు వెచ్చించి బోటు సేవలు ప్రారంభించారు. మధ్యమానేరు ప్రాజెక్టు నీటిలో నుంచి ఆలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం బోటు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం బోటులో ప్రయాణించి కాసేపు షికారు చేశారు.
ఉత్తరాఖండ్లోని అల్మోడాలో ఓ ప్రైవేటు బస్సు 200 అడుగుల లోయలో పడి 36 మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లోని అల్మోడా జిల్లాలో ఈ ఉదయం 8 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు మార్చులా ప్రాంతంలో 200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. అధిక సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఉత్తరాఖండ్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్ల ద్వారా రిషికేశ్లోని ఎయిమ్స్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గడ్వాల్లోని పౌడీ నుంచి కుమావోన్లోని రామ్నగర్కు బస్సు వెళుతున్నట్టు అధికారులు చెప్పారు. బస్సు సామర్థ్యం 43 సీట్లు కాగా ఓవర్లోడ్ కారణంగానే బస్సు ప్రమాదానికి గురై ఉంటుందని భావిస్తున్నారు. గమ్యస్థానానికి 35 కిలోమీటర్ల దూరంలో బస్సు లోయలో పడిందని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ బస్సు దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 పరిహారాన్ని మోదీ ప్రకటించారు. మార్చులా బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 1,00,000 రూపాయలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బస్సు ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. జార్ఖండ్లో అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జేఎంఎం సారథ్యంలోని కూటమిని చొరబాటుదారుల కూటమిగా, మాఫియాకు బానిసగా అభివర్ణించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గఢ్వా, చాయ్ బాసాల్లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాటుదారులకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు మద్దతిస్తున్నాయని మోదీ ఆరోపించారు. జేఎంఎం కూటమిలోని నేతల స్కామ్లు ఓ పరిశ్రమగా మారాయని, చెదపురుగుల్లా జార్ఖండ్ను అవినీతి తినేస్తోందని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలు తారస్థాయికి చేరాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల రాక పెరిగితే జార్ఖండ్లో గిరిజన జనాభా తగ్గుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇది గిరిజన సమాజంతో పాటు దేశానికి ప్రమాదమని పేర్కొన్నారు. ये तीनों दल घुसपैठिया समर्थक है। बांग्लादेशी घुसपैठियों के वोट पाने के लिए ये इन घुसपैठियों को पूरे झारखंड में बसा रहे हैं। जब तीज त्योहारों में पत्थरबाजी होने लगे, माता दुर्गा को भी रोक दिया जाए, जब कर्फ्यू लगने लगे तो पता चलता है कि स्थिति कितनी खतरनाक है। जब बेटियों के साथ शादी के नाम पर छल कपट होने लगे तो पता चलता है कि पानी सिर के ऊपर से गुजरने लगा है. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ రెండు కూటములకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు, జేఎంఎం నేతల అవినీతి తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. గిరిజనులు ఎక్కువగా ఉండే జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటములకు అగ్ని పరీక్షగా మారాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. జైరాం మహతో ఏర్పాటు చేసిన కూటమి అటు బీజేపీకి, ఇటు ఇండియా కూటమికి సవాల్ విసురుతోంది. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇండియా కూటమిలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 43 చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 30, ఆర్జేడీ 7, సిపిఎం 4 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇక ఎన్డీఏ కూటమిలో బీజేపీ 68 చోట్ల పోటీ చేస్తుండగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10 స్థానాల్లో బరిలో ఉంది. జేడీయూ 2, లోక్ జనశక్తి పార్టీ 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి.
హిందుత్వతో పాటు జేఎంఎం నేతల అవినీతి అంశాలు ఇండియా కూటమిని కలవరపెడుతున్నాయి. సోరెన్ కుటుంబంలోని నేతలు కొందరు బీజేపీలో చేరడం కూడా ఇబ్బందికరంగానే మారింది. శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి చెంపై సోరెన్ బీజేపీలో చేరడం జేఎంఎం కు సవాలే. జార్ఖండ్ లో మహిళా ఓటర్లు ఎక్కువగా అధికార పార్టీ జేఎంఎం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన పేరుతో మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇస్తుండటమే ఇందుకు కారణమని అంటున్నారు. 81 నియోజకవర్గాల్లో 32 చోట్ల పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మధ్యప్రదేశ్ లో ఇటువంటి పథకం విజయవంతమై బీజేపీకి భారీ విజయం సాధించి పెట్టిందని పరిశీలకులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక మహిళల ఖాతాల్లో వేసే మొత్తాన్ని ఇంకా పెంచుతామని జేఎంఎం హామీ ఇస్తోంది. జార్ఖండ్ లో ఉపాధి అవకాశాలు లేక గిరిజన ప్రాంతాల్లోని పురుషుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. దీంతో స్థానికంగా ఉండే మహిళల పోలింగ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇది జేఎంఎం కు సానుకూలమని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు జైరాం మహతో బొగ్గుగనుల ప్రాంతాల్లో యువతను భారీగా ఆకట్టుకుంటున్నారు. ఓబీసీలోని కుమ్రీ మహతో వర్గంలో ఆయనకు పేరుంది. ఆయన స్థానిక అంశాలను లేవనెత్తుతున్నారు. భాష, ఉపాధి, పరీక్షల వంటి అంశాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు బీజేపీకి అటు జేఎంఎం కు ఆయన కొరకరాని కొయ్యగా మారారు. లోక్సభ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేసిన మహతో కూటమి 3వ స్థానంలో నిలిచింది. భారీగా ఓట్లను సాధించింది. 2019లో జార్ఖండ్ లో అధికారం కోల్పోయిన బీజేపీ మరోసారి ఆ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల అంశం బీజేపీ సంప్రదాయ ఓటర్లను ఐక్యం చేస్తోంది. అధికారంలోకి వస్తే జార్ఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని కమల దళం హామీ ఇచ్చింది. అయితే గిరిజనులకు దీని నుంచి మినహాయింపునిస్తామని చెబుతోంది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్ లోని ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ ఓడిపోయింది. అదే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తలెత్తవచ్చని అంటున్నారు. జార్ఖండ్ లో 28 అసెంబ్లీ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి నాయకత్వలేమి కమల దళాన్ని ఇబ్బంది పెడుతోంది. గిరిజన ప్రాంతాల్లో జేఎంఎం పట్ల సానుకూలత ఉంది. అగ్రవర్ణాల వారు, ఓబీసీలు, ఎస్సీల ఓట్లను బీజేపీ ఏ మేరకు సాధిస్తుందనే దానిపైనే జార్ఖండ్ ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. జైరాం మహతో కమల దళానికి ఇబ్బందికరంగా మారారు. జార్ఖండ్ లో నవంబర్ 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా బ్యాంకింగ్ రంగ వాటాలు విక్రయించేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 3 నెలల కనిష్ట స్థాయికి క్షీణిస్తే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 1% తగ్గి 24,000 బెంచ్ మార్క్ దిగువన ముగిసింది. ఈ ఉదయం 79,713 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైంది. 1 పాయింట్ కూడా పెరగని సెన్సెక్స్ అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఇదే క్రమంలో సెన్సెక్స్ 78,233 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరిలో కాస్త కోలుకొని 78,782 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 309 పాయింట్లు పతనమై 23,995 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఆదివారం వరకు 7.5 కోట్లకు పైగా అమెరికన్లు ఓటు వేశారు. ఈసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నెలకొంది. కొన్ని దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంత భీకరమైన పోరు జరగడం ఇదే మొదటిసారి అనే అభిప్రాయం వినిపిస్తోంది.